ఆహ్వానాన్ని మన్నించి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విశేషమైన విశాఖవాసి కావడం ఎంతో గర్వకారణం. పరిశోధనకు ఫలితంగా వరల్డ్ స్ట్రోక్ కాంగ్రెస్ సదస్సుకు ఆయన పరిశోధన పత్రాన్ని సమర్పించేందుకు ఆయనకు ఆహ్వానం లభించిన శుభ సందర్భంలో ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సమావేశానికి మన విశిష్ట అతిథిగా వచ్చిన శ్రీ గంట శ్రీబాబు వేదికగా కోరుతున్నాం. కాలాన్ని ఒక 10 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఏ రంగంలోనైనా సరే ముందుకు వెళ్ళాలి, కాలాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే పరిశోధన ముఖ్యం. పరిశోధన చేస్తేనే ఫలితం. కాలం మారింది అంటే అర్థం ఎక్కడో రాసిన సందర్భంలో గుర్తు. కాలం మారింది అంటే అర్థం ఏడు పారుడు కాదు. పరిశోధన ఫలితం ఆవిష్కృతం అయినప్పుడు కాలం మారిందన్నాం. ఇప్పుడు టెక్నాలజీ కానీ ఏదైనా అది ఏ రంగమైనా కావచ్చు, ఆటోమొబైల్ రంగం కావచ్చు, మొబైల్ సెల్ ఫోన్ రంగం కావచ్చు, శాస్త్ర సాంకేతికం ఏదైనా కావచ్చు. అలాగే ఇప్పుడు వైద్య రంగంలో వినూత్నమైన మార్పులు రాబోయే రకరకాలైనటువంటి దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం అవుతుందని ఎంతోమంది విశ్వసిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ భరత్ కుమార్ గారు చేసినటువంటి విశేషమైన పరిశోధనే ఇప్పుడు మన ముందు ఇస్తారు. ఉంచబోయే ముందు మన శ్రీబాబు గారు 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సోదరుడు మంచి కవి, సినీ దర్శకులైనటువంటి శతవాడి శ్రీకాంత్ గారికి, మరి అదేవిధంగా నేటి కార్యక్రమానికి రూపకర్త అయినటువంటి డాక్టర్ భరత్ కుమార్ గారికి, మరి కార్యక్రమానికి విచ్చేసిన జర్నలిస్టులు, మీడియా మిత్రులందరికీ కూడా స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ, మరి విభిన్న రంగాల్లో అనేక పరిశోధనలు అనేక మంది చేయడం జరుగుతుంది. భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యధికంగా ముందుకు దూసుకెళ్తుంది. మరి మనం నాసా, ఇస్రో వంటి సైంటిస్టులు చేసినవి కాకుండా విద్యా వైద్య రంగాల్లో కూడా అనేక మంది, ఎంతోమంది తమ పరిశోధనలతోనే ఈ దేశ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నారు. మరి అటువంటి మా నగరానికి చెందిన డాక్టర్ భరత్ కుమార్ గారు ప్రత్యేకంగా వైద్య రంగానికి సంబంధించి పరిశోధనలు చేసి మరి ఈరోజు స్ట్రోక్ వరల్డ్ కాంగ్రెస్ 2016 సమావేశానికి ఆయన పరిశోధన పత్రం సమర్పించడానికి ఎంపిక సందర్భంలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిరంతరం కూడా మనం సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తుంటాం. దేశ రక్షణలో కీలకమైన జర్నలిస్టుల పాత్ర అత్యంతం. మరి ఇటువంటి మన నగరానికి చెందిన ఏ రంగానికి చెందిన వారైనా సరే ప్రోత్సహించాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి మరి ఈరోజు మనందరం కూడా డాక్టర్ భరత్ కుమార్ గారికి మంచి జరగాలని, భవిష్యత్తులో ఆయన పరిశోధనలు వెలిగి చూడాలని, మన నగరానికి మరింత పేరు ప్రఖ్యాతులు తేవాలని మనందరం కూడా మన ఆశీర్వాదం అందజేయడంతో పాటు, మరి అదేవిధంగా సోదరు శ్రీకాంత్ గారు కూడా శ్రీశ్రీ డాక్యుమెంటరీ తీసి రిలీజ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఆయన కూడా మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వరల్డ్ స్ట్రోక్ కాంగ్రెస్ 2016 మన పరిశోధన పత్రం సమర్పించేందుకు 27 హైదరాబాద్లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సుకు పైనవారితో అవుతున్నటువంటి డాక్టర్ భరత్ కుమార్ గారు తన అనుభవాన్ని 200 దేశాల ప్రతినిధులు, సుమారు 200 దేశాల ప్రతినిధులు పాల్గొనిపోయే కీలకమైనటువంటి సదస్సులో తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలకు సంబంధించి ఫిజియోథెరపిస్ట్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తికి ఆహ్వానం వచ్చింది డాక్టర్ భరత్ కుమార్ గారికి. కేవలం డాక్టర్ భరత్ కుమార్ గారికి మాట్లాడి ఇప్పుడు ఆయన అనుభవాన్ని మన మీడియాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదిక అలంకరించినటువంటి పెద్దలకి, శ్రీకాంత్ గారికి, అలాగే శ్రీబాబు గారికి, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ముందు స్వాగతం, నమస్కారాలు రెండు చెప్పుకుంటున్నాను. వరల్డ్ స్ట్రోక్ కాంగ్రెస్ అంటే
ఇండియాలోనే మొదటిసారిగా హోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు అందరికీ చెప్పినట్టుగా 10th అంటే 10వ వరల్డ్ స్ట్రోక్ కాంగ్రెస్. అంటే గత 9 సార్లు వేరు దేశాల్లో వేరు ఖండాల్లో, అంటే ఇది 2 ఏళ్ళకి ఒకసారి జరిగే సదస్సు. ఇది ముఖ్యంగా కేవలం స్ట్రోక్ అనే కాన్సెప్ట్ మీద మాత్రమే స్పెషల్గా డిజైన్ చేయబడినటువంటి కాన్ఫరెన్సెస్. ఎక్కడ జరిగినా కూడా ప్రపంచంలో ఏ మూల ఏ స్ట్రోక్ దేనివల్ల వస్తుంది, దాని నివారణ మార్గాలు ఏంటి, చికిత్స మార్గాలు ఏంటి, మళ్ళీ స్ట్రోక్ అనంతర జీవితానికి ఏ చేస్తే ఎక్కువ ఉపయోగం, ఇవి కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళ ప్రెజెంటేషన్స్ కానీ వాళ్ళ అనుభవాలను కానీ పంచుకునే చాలా పెద్ద వేదిక. ఇందులో నాలంటే ఒక చిన్నవాడికి అవకాశం రాదు, వెళ్ళడానికి అవకాశం ఒకటైతే అయితే, నేను ఫిజియోథెరపిస్ట్గా స్ట్రోక్ ఫిజియోథెరపిస్ట్గా గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న ప్రాక్టీస్కి నేను నా మొదటి రోజుల్లో చేసినటువంటి ఒక పరిశోధనకి నేను పబ్లిష్ చేయడం జరిగింది. అదే ఇంట్రెస్ట్ నేను దీన్ని మళ్ళీ స్ట్రోక్ కాంగ్రెస్కి పంపించినప్పుడు అది అక్కడ ఎంపిక చేయడం జరిగింది. జూన్ నెలలో పంపిస్తే జూలై కల్లా వాళ్ళు నాకు దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టు పంపించారు, యాక్సెప్టెన్స్ లెటర్. అయితే ముఖ్యంగా ఈ స్ట్రోక్ అనేది ముందు క్లుప్తంగా చెప్పాలంటే ఇది బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించిన సదస్సు. 2 రకాల స్ట్రోక్స్ ఎక్కువ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకటి బ్రెయిన్ స్ట్రోక్, ఇంకోటి హార్ట్ స్ట్రోక్. కామన్ పబ్లిక్లో మనం మాట్లాడుకునేటప్పుడు స్ట్రోక్ అనగానే అందరూ గుండెకి సంబంధించింది అనుకుంటారు. కానీ ఇది ముఖ్యంగా స్ట్రోక్ అనే పదం ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ వాడతారు మెడికల్లో, దాన్ని ఏమో వేరే పదాలతో వాడతాం. సో దీన్నే మన మామూలు పరిభాషలో పెరాలసిస్ అని కూడా అంటారు. అంటే ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యాధి. అంటే ఇది ఒక వ్యాధి అంటే ఇన్ఫెక్షన్ కాదు, ఏమీ కాదు. ఇప్పటిదాకా చక్కగా తిరుగుతున్న వ్యక్తి సడన్ గా మంచాన్ని పడిపోవచ్చు, ఒక్కొక్కసారి ప్రాణాంతకం కూడా అవ్వచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ కేర్ చాలా ఇంపార్టెంట్. అది జనరల్ మెడిసిన్ డాక్టర్స్, న్యూరాలజిస్టులు వాళ్ళ పూర్తి సహకారంతోనే మనిషి మళ్ళీ బతుకుతాడు. 2-3 డేస్ వరకు ఎమర్జెన్సీ చాలా కండిషన్స్లో. ఆ తర్వాత ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎవరికైనా కావాల్సింది ఏంటి, ఇంటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. మేము మళ్ళీ మా ప్రాక్టీస్ మేము చేసుకోవాలి. క్రీడాకారులు అయితే వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకోవాలి, ఇంకొకరి కళాకారులు అయితే వాళ్ళకు కళారంగం వాళ్ళు చూసుకోవాలి, ఎవరైనా ఉద్యోగాలు అంటే వెళ్ళిపోవాలి. కానీ స్ట్రోక్లో ఏమవుతుంది అంటే మళ్ళీ అంతా నార్మల్ అయిపోయినా కూడా మనిషి డిపెండెంట్ అవుతారు చాలా వరకు. ఆ డిపెండెన్సీ లెవెల్స్ ఏ ఇద్దరిలో ఒకలా ఉండదు. ఏ పుస్తకం మనం చూసుకున్నా ప్రపంచంలో స్ట్రోక్ మీద రాసిన సైంటిఫిక్ పుస్తకాలు కానివ్వండి, లేదంటే మన న్యూస్ పేపర్స్లో మ్యాగజైన్స్లో వచ్చే వార్తావాహికల్లో కానివ్వండి, వ్యాసాల్లో కానివ్వండి, ఎప్పుడు చదవండి, ప్రపంచంలో ఏ ఇద్దరు స్ట్రోక్ వ్యాధిగ్రస్తులు ఒకే రకమైన సిమ్టమ్స్ ఈక్వల్ మోతాదులో చూపించారు. అంటే అంత వేగ్గా ఉంటుంది స్ట్రోక్ అనేది. ఒకరికి చెయ్యి మాత్రం ఎఫెక్ట్ అవుతుంది, ఒకరికి కాలు మాత్రం ఎఫెక్ట్ అవుతుంది, ఒకరికి ఫేస్లో మాత్రం మార్పు కనిపిస్తుంది, ఒకరికి విజన్ ఎఫెక్ట్ అవుతుంది, ఒకరికి ఏమో కన్ఫ్యూజన్ వస్తుంది, కొంతమంది అసలు పూర్తి మంచం మీద వెళ్ళిపోతారు. ఇలాంటి వాటి రకరకాలుగా ఉంటుంది. స్ట్రోక్ అనేది ఒక సిండ్రోమ్ లాంటిది, చాలా సిమ్టమ్స్ కలిపితేనే సిండ్రోమ్ అంటారు. ఈ సిమ్టమ్స్ తర్వాత అలా ఉంటాయి. వీటిలో ఏంటంటే మళ్ళీ కూడా రికవరీ స్టేజెస్ వైజ్గా ఉంటుంది. అక్యూట్ స్టేజ్ అని ఉంటుంది. ఎమర్జెన్సీ అయిపోయినాక వెంటనే వైటల్స్ అంటారు, బీపీ షుగర్ ఇవన్నీ నార్మల్ అయిపోయాక మా పని ప్రారంభం అవుతుంది. ఆ బీపీ షుగర్ ఇవన్నీ ఇది వేటి వల్ల అయితే స్ట్రోక్ వచ్చిందో వాళ్ళ ఊపిరి తీసుకునే విధానం, వాళ్ళ బీపీ వైటల్స్ అన్ని కంట్రోల్ రాగానే మా పని ఫిజియోథెరపిస్ట్గా మా పని ప్రారంభం అవుతుంది. అప్పటి వరకు మేము కూడా మీలాగే పక్క నుంచి కేసుని చూస్తూ ఉంటాం, ఏం జరుగుతుంది, ఈ పేషెంట్ ఎప్పుడు ఫిజియోథెరపీ స్టార్ట్ చేయొచ్చు అని. సో అలా ఎక్కువ మంది స్ట్రోక్ చూసేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది స్ట్రోక్ మీద. సరే మనం రీసెర్చ్ చేసుకుందాం, ఏది చేస్తే మంచిది. ఈ స్ట్రోక్ మీద చాలా అపోహలు కూడా ఉంటాయి. ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఏం చేసినా రాదు అనే దాని నుంచి కొత్త ఏమో ట్రై చేయాలనే ఇది వచ్చేస్తుంది. ఎలాగో ఒకలాగా బయటపడేయాలి దీన్ని మన వాళ్ళని చెప్పి చాలా ఏదో చేస్తూ ఉంటాం మనం. అదే చెప్పినట్టు ఇంకొక మెయిన్ అపోహ ఏంటంటే మా పక్కింటి వాళ్ళకి వారంలోనే నడిచేయండి, మా వాళ్ళు నెల అయిపోయినా నడవట్లేదు, డాక్టర్ సరిగా చేయట్లేదేమో అనుకుంటారు. ఇది అలా ఉండదు. ఇప్పుడు మీకు ఒక కాలు విరిగింది అనుకోండి, ఎవరికైనా ఒక వ్యక్తికి ఒక చోట స్కూటర్ నుంచి పడి కాలు విరిగింది, ఇంకో వ్యక్తికి కాలు విరిగింది. ఈ రెండు ఒకేలాగా రికవరీ ఉండడానికి ఆస్కారం ఎక్కువ. ఎవరికైనా 6 నుంచి 8 వారాలు కట్టేస్తారు, అతుక్కుపోతుంది, ఇంటికి వచ్చేస్తారు, మళ్ళీ మీ పని మీరు చేసుకుంటారు. అక్కడ కానీ అది వర్తిస్తుంది. ఇక్కడ ఏమవుతుందని అంటే
ఇద్దరికి లోపల ఏమొచ్చింది ఎవరికి తెలియదు. కాబట్టి వైద్యం మీద ఒకసారి నమ్మకం తగ్గిపోతూ ఉంటుంది, రికవరీ టైం పెరిగిపోతుంది కొద్ది. ఆ రికవరీ టైం తగ్గించడం కోసమే ఏ పరిశోధన చేసినా స్ట్రోక్ మీద అందరూ చేసేది. ఫస్ట్ మెడికల్లో రీసెర్చ్ ఎందుకు జరుగుతుంది అంటే లైఫ్ సేవింగ్. ముందు పేషెంట్ లైఫ్ సేవ్ చేయాలి, అది మెడికల్ డాక్టర్స్ చాలా కష్టపడి చేసే పని. మా పరిధి ఏంటంటే ఫిజియోథెరపిస్ట్గా, న్యూరో ఫిజియోథెరపిస్ట్గా ఈ స్ట్రోక్ వల్ల ఈ స్ట్రోక్ వచ్చిన సిమ్టమ్స్ తాలూకా టైం తగ్గించడం. ఒక ఎంత తక్కువ టైంలో వీలైతే అంత తక్కువ టైంలో మనిషిని మళ్ళీ తన పూర్వస్థితికి కానీ నియర్ నార్మల్ అంటే ఎప్పుడు చెప్పలేము, నియర్ నార్మల్ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. అది దానికోసమనే ఈ రీసెర్చ్ ఎప్పుడూ జరుగుతుంటుంది. ముఖ్యంగా నేను చేసిన రీసెర్చ్ ఎందుకు పనికి వస్తుంది, ఏంటి దీని ఉపయోగం అంటే, స్ట్రోక్లో పెరాలసిస్ వచ్చిన తర్వాత కొంతమందిలో కాళ్ళు చేతులు ఇవన్నీ బిగుసు వస్తూ ఉంటాయి. ఆ బిగుసు మనం చాలా మంది సినిమాల్లో చూస్తుంటాం. స్ట్రోక్ ఎంత సింబాలిక్ ఇలా చూపిస్తారు, పక్షవాతం వచ్చిన వాడిని. అదేదో సినిమాలో ఒక సినిమా రామాలో పాట కూడా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలాగే చూపిస్తారు వాళ్ళు. అంటే ఇది నథింగ్ బట్ స్పాస్టిసిటీ అంటాం. స్పాస్టిసిటీ లేదా ఒక సినర్జిక్ ప్యాటర్న్ అంటారు అనమాట. ఈ స్పాస్టిసిటీ అంటే ఏం లేదు, కండరం మన ఎవరికైనా కండరం వదులుగా ఉండదు, ఎవరికైనా చిన్నదైనా చిన్న బిగుసు ఉంటుంది, ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది కండరంలో. ఇది ఎక్కువ స్ట్రోక్లో ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే మెదడు దాని పనితీరు మారిపోవడం, జరగాల్సినటువంటి ఫైన్ ట్యూనింగ్ జరగదు మూమెంట్లో, అప్పుడు ఈ బిగుసు వస్తుంది. ఈ బిగిసిపోగానే ఈ బిగుసే పెద్ద ప్రాబ్లం అనుకొని దానికి ఇది చేయొచ్చు అది చేయకూడదు అని కొన్ని రకాల థీరీస్ వచ్చేసాయి ఇప్పుడు లాంగ్ బ్యాక్ 40s 50s. అవి వాటిని మనం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ రావాలి. ఆ బిగుసు ఎలా తగ్గుతుంది, ఆ బిగుసు పరిధి ఏంటి, అసలు అది మంచిదా చెడ్డదా, ఇలాంటి తర్కం అంతా వచ్చినప్పుడు మాలాంటి ఫిజియోథెరపిస్టులకి అది ఒక పెద్ద ఛాలెంజ్ కూడా. స్పాస్టిసిటీని మేనేజ్ చేయడం కొంచెం కష్టం. స్పాస్టిసిటీ ఉన్న పేషెంట్కి స్పాస్టిసిటీ లేని పేషెంట్కి చేసే ట్రీట్మెంట్ విధానం మార్పు ఉంటుంది. సో మాకు కూడా కొంచెం కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది ట్రీట్మెంట్లో. సో నేను చేసింది ఏంటంటే ఈ బిగుసు ఉండేటప్పుడు ఎటువంటి ఎక్సర్సైజులు చేస్తే ఆ బిగుసు తగ్గే అవకాశం ఉంది, లేదా ఆ బిగుసు పెరుగుతుందా. ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంది ఉండే అపోహ, ఎక్సర్సైజ్ చేస్తే ఆ బిగుసు పెరిగిపోతుందేమో, ఆ బిగుసు పెరిగిపోతే మరి ఇంకింత ఇబ్బంది పడతాను. అటువంటి వాటి అన్నింటి మీద చేయడం జరిగింది. ఏదేమైనట్టు ఎక్సర్సైజ్ చేయడమే ఇంపార్టెంట్ అనేది మా కన్క్లూషన్. రెండు, ఈ బిగుసుని అసెస్ చేయడానికి కొన్ని మెజర్స్ ఉంటాయి, చిన్న చిన్న మెజర్స్ లాగా. మేము ఏం చేసాము అంటే బయోటెక్స్ అంటే ఐసోకైనెటిక్ అనలైజర్. వరల్డ్ స్ట్రోక్ కాంగ్రెస్ కి 2 ఏళ్ళకి ఒకసారి జరిగే వరల్డ్ స్ట్రోక్ కాంగ్రెస్ లో సుమారు 200 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతూ ఉంటారు. న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్స్, న్యూరో ఫిజియోథెరపిస్ట్, న్యూరో రీహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్. ఫిజియోథెరపిస్ట్ పరంగా ఈ 2 రాష్ట్రాలకి సంబంధించి నేను హాజరవుతుండడం, నా సైంటిఫిక్ పేపర్ అంటే నా పరిశోధనా పత్రం సెలెక్ట్ అయిన పోస్టర్ ప్రెజెంటేషన్కి 26 నుంచి 29 వరకు జరిగే ఈ కాన్ఫరెన్స్ లో 27వ తేదీ ఉదయం నుంచి నా ప్రెజెంటేషన్ ఉంటుంది. తక్కిన 3 రోజులు కూడా కాన్ఫరెన్స్ కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ స్ట్రోక్ గురించి పూర్తి అడ్వాన్స్మెంట్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటాం, ఒకరి నుంచి ఒకరు పంచుకుంటాం. అక్కడ తిరిగి ఏదైనప్పటికీ తిరిగి జనరల్ పబ్లిక్ ఉపయోగపడే విధంగా సైన్స్ ని పంచుకుంటూ వస్తుంటాం. ఇది హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నోవోటెల్ ఉంది కదా, HICC అంటారు, అందులో హోస్ట్ చేస్తున్నారు. దీన్ని ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అండ్ వరల్డ్ స్ట్రోక్ కాంగ్రెస్ కలిపి దీన్ని నిర్వహిస్తున్నారు. 26 అక్టోబర్ నుంచి 29 అక్టోబర్ వరకు 4 రోజుల పాటు జరిగే సదస్సు ఇది, అంతర్జాతీయ సదస్సు. 200 దేశాల నుంచి సుమారుగా పార్టిసిపెంట్స్ హాజరవడం జరుగుతుంది. ఎవరికైనా ఏమైనా అడగాల్సిన ఉంటే అది కూడా అడగచ్చు. అంటే మీరు చేసే అంటే మీరు 20 మంది చేసే ప్రజెంటేషన్ వల్ల భవిష్యత్తులో ఈ విధంగా అంటే రోగికి ట్రీట్మెంట్ చేయాలంటే దాన్ని అప్పుడు వైద్య శాస్త్రం నిర్ణయిస్తుంది. డాక్టర్ గారు స్పష్టంగా చెప్పారు, స్ట్రోక్స్ 2 విధాలు ఉంటాయండి. ఆ 2 స్ట్రోక్స్ సంబంధించి ఇప్పటివరకు కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలతో పాటు దాదాపు 200 మంది ఇటువంటి మాలాంటి డాక్టర్లు అందరూ వస్తారు. అక్కడికి వారు చేసిన పరిశోధన పత్రాలను సమర్పిస్తారు. తద్వారా ఏంటంటే ఒకరి వ్యూస్ ఒకరు షేర్ చేసుకుని భవిష్యత్తులో ఎటువంటి స్ట్రోక్స్ నివారణకైనా మరింతగా వైద్యం అందించేందుకు
ఉపయోగపడుతుంది. ఈ సమావేశానికి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నేను పరిశోధన పత్రం సమర్పించే అవకాశం నాకు లభించిందని ఇప్పుడు డాక్టర్ రవికుమార్ గారు చెప్పారు. భవిష్యత్తులో ఉన్నది మన జర్నలిస్టులు కూడా అత్యంత కీలకం. స్ట్రోక్ వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పాటించాలనేది మనం డాక్టర్ గారిని ఉపయోగించుకుంటే ఎవరికి ఇబ్బంది వచ్చినప్పుడు డాక్టర్ గారు రెఫర్ చేయడానికి కూడా అవకాశం కలుగుతుంది. మరి మన నగరం నుంచి డాక్టర్ రవికుమార్ గారు ఈ స్ట్రోక్ కాంగ్రెస్ సమావేశానికి సంబంధించి వారు చేసిన పరిశోధన పత్రం సమర్పించే అవకాశం రావడం మనందరికీ అదృష్టం. మరి మనం కూడా ఆయనకి వైద్యంలో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా మనం ఏ రంగానైనా సరే ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి విద్యా వైద్య రంగాల్లో అనేక మంది మన నగరానికి చెందిన ప్రముఖులంతా కూడా వారు రంగాల్లో రాణిస్తున్నారు. అలాగే రవికుమార్ గారు కూడా భరత్ కుమార్ గారు కూడా 26 నుంచి హైదరాబాద్లో జరిగే 4 రోజుల పాటు జరగనున్న ఈ సైన్స్ కాంగ్రెస్కి అటెండ్ అయ్యి ఆయన చేసిన పరిశోధన పత్రం సమర్పించి దాంతోపాటు దేశవ్యాప్తంగా వచ్చే 200 మంది ప్రముఖులైన వైద్యులతోనే వారి షేర్స్ మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మన నగరానికే గర్వకారణం. ఇటువంటి కార్యక్రమానికి మనల్ని కూడా ముఖ్య అతిథిగా పిలిచి ఆహ్వానించడం కూడా డాక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సత్యవాడ శ్రీకాంత్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కామన్ పబ్లిక్ మనం చేరవేయడం కోసమని ముఖ్యంగా కొన్నిసార్లు కొన్ని చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కానీ చివరిగా ఏదైనా సరే మా కామన్ మ్యాన్కి ఇంపార్టెంట్ అయిన స్టడీసే చేయాలి ఎవరికైనా సరే. సో దానికోసమనే ఇవాళ మీకు మీడియా సమావేశం కూడా పెట్టింది. అందుకే ఎక్కువ మందికి మనం ఆ మెసేజ్ని పంపించగలిగితే ఎక్కడో ఒకటి ఎవరో ఉపయోగపడుతుంది. మన ద్వారా ఒక 10 మందికి తెలిసిన అందులో ఒక్కరు దాన్ని ఉపయోగించుకున్నా కూడా, ఎందుకంటే అపోహలతోనే ఇది తగ్గదేమో అన్న భయంతోనే చాలా మంది ఇళ్ళ నుంచి బయటకు రారండి. ఇంతే జీవితం ఇంతే అనుకోండి. 70 ఏళ్ళ వాళ్ళకి కూడా వాళ్ళ జీవితం వాళ్ళకి ఉంటుంది. 80 ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఈ రోజుల్లో ఎవరికి ఏది ఎగ్జిబిషన్ కాదు. 80 ఏళ్ళ వాళ్ళు హాయిగా వాళ్ళ జీవితం వాళ్ళు ఇప్పుడు ఇంకా వాళ్ళే ఎక్కువ కష్టపడి బతుకుతున్నారు. 80 ఏళ్ళ వాళ్ళకి కూడా పని ఉంటుంది. సో మంచాన్ని పడిపోవడం అనేది ఎవరికైనా కష్టమే. ఏది ఏమైనప్పటికీ కూడా ఏది లైఫ్లో ఏం జరిగినా మూమెంట్ అనేది బేసిక్. వాడు నడవాలి, వాళ్ళ తిండి